1997లో ఆడబిడ్డ పుడితే భారమని మగపిల్లలే కావాలని కోరుకునే రోజులు. ఆ రోజుల్లో నేను ఆలోచించి ఆడపిల్లల సంరక్షణ పథకం పెట్టి 5,000 రూపాయలు ఆడబిడ్డల పేరుతో డిపాజిట్ చేసిన విషయం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అక్కడి నుంచి మగపిల్లలే కాదు సైకిళ్లు దొక్కేది, మా ఆడబిడ్డలు కూడా తొక్కగలుగుతారని 8, 9, 10వ తరగతి ఆడపిల్లలకు సైకిళ్ళు ఇచ్చి ప్రోత్సహించాను. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు, నేను గర్వపడుతున్నా. ఎన్నో వ్యవస్థలు నష్టపోయాయి కానీ ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఉండే వ్యవస్థ డాక్రా వ్యవస్థ, మెప్మా సంఘాలు. దీనికి ఆ రోజు మనం ఫౌండేషన్ వేసాం. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు మీరు చాలా మంది ఇక్కడికి వచ్చారు. నాకు పాత రోజులు జ్ఞాపకం ఉన్నాయి. ఒకప్పుడు ఇదే మరిగా పెద్ద మీటింగులు పెట్టేవాడిని, ఆడబిడ్డలందరూ వచ్చేవాళ్ళు. ఆ రోజు ఆడబిడ్డలు ఎక్కడైనా రోడ్డు మీదకి రావాలంటే మగవాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు. 30 ఏళ్లకు మన పేరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో మీ చంద్రన్న చెప్పాడని మీరంతా కూడా ఆఫీసులకు వెళ్తున్నారు, ఏమి సాధిస్తారని అడిగిన రోజులు. నేను ఒకటే చెప్పాను, ఆడబిడ్డలు మీరు ధైర్యంగా ఉండండి, ముందుకెళ్ళండి, నాయకత్వం మీ చేతికి ఇస్తానని చెప్పి మీ చేతికి నాయకత్వం ఇచ్చిన రోజులవి. దాంతో కుటుంబ నియంత్రణ మీరే అమలు చేశారు. మీరు చదువుకున్నారు, మీ మగవాళ్ళని చదివించారు, మీ పిల్లల్ని బాగా చదివించారు. ఇంకో పక్క ఎవరైనా మీ ఇంట్లో గాని మగవాళ్ళు తాగుతా ఉంటే తాగే వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలనో అవి కూడా నేర్పించాను ఆ రోజు. అది కూడా కంట్రోల్ చేశారు. ఇంకో పక్క అత్త మామలు మిమ్మల్ని ఏదిస్తా ఉంటే ఏం చేయాలని కుటుంబం విడిపోకుండా వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేసి కుటుంబాన్ని బాగు చేయాలో అవి కూడా నేర్పించిన రోజులు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కూడా సమాజంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. గృహ హింస ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అవన్నీ డాక్రా సంఘాల్లో చర్చ జరగాలి, మెప్మా సంఘాల్లో చర్చ జరగాలి. కుటుంబం విడిపోకూడదు, కుటుంబం బాగుండాలి. ఏ ఇంట్లో కూడా ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మా డాక్రా సంఘాలదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇటీవలనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేం చేశానో మీకే అర్థమై ఉంటుంది. తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చి తల్లిని గౌరవించిన పార్టీ ఎన్డీఏ. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మొన్నటి వరకు మీరు ఒకసారి చూస్తే ఆర్టీసీ బస్సుల్లో తిరిగేవాళ్ళు కాదు మా ఆడబిడ్డలు, ఆటోల్లో తిరిగేవాళ్ళు. యాక్సిడెంట్లు అయ్యేటివి, భద్రత లేకుండా ఉండేది. ఈరోజు నేను స్త్రీ శక్తి కింద మా ఆడబిడ్డ ఎక్కడికి పోవాలన్నా గౌరవప్రదంగా మిమ్మల్ని నడిపించే పరిస్థితికి వచ్చాను. ఎన్నికల ముందు చెప్పాను ఒక మాట, చంద్రన్నే మీ డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్, సురక్షితమైన ప్రయాణానికి నేను నాంది పలుకుతానని చెప్పి చేసి చూపించాం. ఇప్పటికి మీరు చూస్తే
50 కోట్ల మంది ప్రయాణం చేశారు. అంటే ఒక్కొక్కరు 10 రోజులు 20 రోజులు వెళ్ళారు. అన్ని దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఒకప్పుడు తల్లిని చూడాలంటే చాలా శ్రమ ఉండేది. పెద్దవాళ్ళ పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు నేరుగా పోయి మీ పాపను గాని మీ తల్లిని గాని చూసిచ్చే పరిస్థితి ఏర్పాటు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇదే కాదు, వంట చేసుకోవాలంటే కష్టం అంటే నేనే ఆ రోజు దీపం పెట్టా. సిలిండర్లు ఉచితంగా ఇచ్చా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పుడు యుద్ధం జరుగుతా ఉంది అంతర్జాతీయంగా. దీనివల్ల సిలిండర్ రేటు కూడా పెరుగుతున్నాయి. మీ అందరికి హామీ ఇస్తున్నా, ఓపెన్ మార్కెట్ లో సిలిండర్లు పెరిగినా మా ఆడబిడ్డలకు నేను ఇచ్చే 3 సిలిండర్లు ఉచితంగానే ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. ఇది కాకుండా ఆత్మ గౌరవం అనే పేరు పెట్టి ఆడబిడ్డలకు మరుగుదొడ్లు కట్టించాను. ఒకప్పుడు మరుగుదొడ్లు ఉండేటివి కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. 6 గంటల కంటే ముందే మీరు బయట పోయి మరుగుదొడ్లు పోయి వచ్చే రోజు నుంచి ఈ రోజు మీ ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి ఆత్మ మరుగుదొడ్లు కట్టించి మిమ్మల్ని అందరినీ ఇంటి దగ్గరని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి 64 లక్షల కుటుంబాలకి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛను ఇస్తున్నాం. ఎవరైనా భర్త చనిపోతే ఆటోమేటిక్ గా విడో పెన్షన్ ఇస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తీసుకున్నాను. ఇవన్నీ ఒక పక్క అయితే ఈరోజు నేను ఆలోచించేది మా ఆడబిడ్డల్ని నెక్స్ట్ లెవెల్కి ఎట్ట తీసుకుపోవాలి. ఇప్పుడే మీరు చూశారు, మీకు అందరికీ వీడియోలో చూపించారు. మీలాంటి సాధారణమైన మహిళలే అక్కడ ఒక చిన్న పరిశ్రమ పెట్టారు. ప్రారంభం చిన్నగానే ప్రారంభమైంది. ఇప్పుడు 5 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తుంది ఒక మహిళ. ఒకసారి 5 లక్షలు సంపాదిస్తే దాన్ని 10 లక్షలు చేయడం కష్టం కాదు. 10 లక్షలు చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీరు చూశారు ధీరుభాయ్ అంబానీ, ఆయన ఒకప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఉంటే నువ్వేం చదువుకున్నావంటే 5వ తరగతి చదువుకొని బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తామందంటే నేను గర్వపడుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. చదువుకుంటే మీకు కావాల్సిన సంస్కారం కావాలి. ఈ సంస్కారం ఉంటే ఏదైనా సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.